ఇప్పుడు నేను మీకు జీడీబీ ఆన్లైన్ కంపైలర్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ జీడీబీ కంపైలర్ అనేసి మీరు గూగుల్లో టైప్ చేయాలి. ఫస్ట్ వచ్చింది క్లిక్ చేయండి. తర్వాత మీకు ఏ లాంగ్వేజ్ కావాలి అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి లాంగ్వేజ్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళేసి అక్కడ సెలెక్ట్ దగ్గర నేను సి లాంగ్వేజ్ కావాలనుకుంటున్నాను. సి క్లిక్ చేశాను. ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ లోపల నేను నా యూట్యూబ్ ఛానల్ నేమ్ నాకు అవుట్పుట్ కావాలి, నాకు ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. కాబట్టి నేను హలో వరల్డ్ ప్లేస్లో శ్రీకాంత్ స్మార్ట్ శ్రీ యూట్యూబ్ ఛానల్ అనే అవుట్పుట్ నేను చూడాలనుకుంటున్నాను. కాబట్టి తరువాత ఇక్కడ మీరు చూడొచ్చు స్మార్ట్ శ్రీ యూట్యూబ్ ఛానల్ అనేసి మనకి అవుట్పుట్ వచ్చింది. తర్వాత నేను ఇంకో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మళ్ళీ లాంగ్వేజ్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ నేను జావా కావాలనుకుంటున్నాను. జావా మీద క్లిక్ చేశాను. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా నాకు స్మార్ట్ శ్రీ యూట్యూబ్ ఛానల్ అనే అవుట్పుట్ కావాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు స్మార్ట్ శ్రీ యూట్యూబ్ ఛానల్, దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ అవుట్పుట్ చూడొచ్చు మనం ఒకసారి స్మార్ట్ శ్రీ యూట్యూబ్ ఛానల్. ఓకే, ఇక్కడ ఈ 2 లాంగ్వేజ్ కాదు, ఇంకా చాలా లాంగ్వేజ్ ఉన్నాయి. మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ మల్టిపుల్ లాంగ్వేజ్, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. మోర్ అండర్స్టాండింగ్ కోసం నేను మళ్ళీ ఇప్పుడు పైథాన్ క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకి లాంగ్వేజ్ మారలేదు కాబట్టి నేను రిఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ హలో వరల్డ్ ప్లేస్లో నా నేమ్ ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. కాబట్టి నేను హలో వరల్డ్ తీసేసి నా నేమ్ ఇవ్వబోతున్నాను, శ్రీకాంత్. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీరు ఇక్కడ చూడొచ్చు శ్రీకాంత్ అని అవుట్పుట్ వచ్చింది.